హలో ఎవ్రీవన్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా హ్యాపీగా అండ్ హెల్తీగా కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న కామెంటే నాకు చాలా మోటివేషనల్‌గా కూడా ఉంటది. మీరు నాతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటది. సో, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మనం హెల్తీగా ఉండడానికి రకరకాల హెల్తీ ఐటెమ్స్ చేసుకొని తింటూ ఉంటాము. అప్పుడప్పుడు మన బాడీకి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ మనం తీసుకునే ఫుడ్‌లో ఉండకపోవచ్చు. మన బాడీ అబ్జర్వ్ చేసుకోకపోవచ్చు. అండ్ ఇంకొందరుంటారు అసలు హెల్తీ ఫుడ్ అనంటేనే భయపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కోసం ఈ వ్లాగ్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. మనందరికీ తెలుసు బూడిద గుమ్మడికాయ అండ్ తియ్యని గుమ్మడికాయ. సో, యాష్‌గార్డ్ జ్యూస్ ఈ రోజుల్లో ఎక్కువగా తాగాలి అని చాలా వీడియోస్‌లో, షార్ట్స్‌లో చెప్తున్నారు కదా! మరి ఎందుకు తీసుకోవాలి? దానికున్న బెనిఫిట్స్ ఏంటో ఎంతమందికి తెలుసు చెప్పండి? నేను ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకి చూడండి. మనకి ఈ బూడిద గుమ్మడికాయలో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ఇందులో విటమిన్ బి6, విటమిన్ బి5, జింక్, ఫాస్ఫరస్, ఫైబర్, కాల్షియం చాలా ఉంటాయి. అండ్ మీలో ఎంతమంది ఎవరైనా ఏదైనా చెప్పగానే అంటే ఇది వెయిట్ లాస్‌కి బాగా పనిచేస్తది. ఇది తినండి అని చెప్తే ఎందరూ కళ్ళు మూసుకొని తింటారు. అండ్ ఇంకెందరు లేదు ఇది నా బాడీకి సూట్ అవుతుందా లేదా? దీంట్లో అసలు ఎంతవరకు నిజం ఉంది? అసలు ఎలాంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి రీసెర్చ్ చేసి తీసుకున్న వాళ్ళు ఎంతమందున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలా ఎవరైనా వెనక ముందు ఆలోచించకుండా తినేవాళ్ళుంటే ఇది నా సైడ్ నుండి ఒక చిన్న సజెషన్. కంపల్సరీ తెలుసుకొని తినండి. ఎదుటి వాళ్ళు చెప్పేది మీకు మంచయినా సరే అది మీ బాడీకి సూట్ అవుతుందో లేదో తెలుసుకొని తినండి. తెలుసుకొని తినడంలో తప్పే లేదనండి. సో, తెలుసుకొని తినడానికి ట్రై చేయండి. మీకందరికీ ఇంకొక మెయిన్ రీజన్ చెప్తాను. అదేంటి అనంటే స్కిన్ అని ఇంకా ఫేస్ పైనున్న స్కిన్ అయితే చాలా మందికి కేర్ ఉంటది గదా! సో, మనం యూజ్ చేసే ఫేస్ క్రీమ్స్‌లో కూడా ఈ యాష్ గార్డ్‌ని వాడతారు. నమ్ముతారో మీరు? కానీ నమ్మాల్సిందే. చాలా ప్రొడక్ట్స్‌లో వాడతారంట. సో, ఎక్స్‌టర్నల్‌గా యూజ్ చేసే వాటిలోనే వాడినప్పుడు మరి ఇంటర్నల్‌గా మనం తీసుకుంటే డైరెక్ట్‌గా ఇంకెన్ని బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్‌కి. చాలా గ్లో వస్తది గదా! సో, డెఫినిట్‌గా తాగండి. అండ్ ఇందులో ఉన్న ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా? ఎవ్వరైనా అల్సర్‌తో బాధపడుతుంటే కంపల్సరీ రెగ్యులర్‌గా ఈ జ్యూస్‌ని తాగడానికి ట్రై చేయండి. ఇది ఒక మ్యాజికల్ డ్రింక్‌గా పనిచేస్తది వాళ్ళకి. అండ్ తీసుకున్న తర్వాత మాత్రం ఈ జ్యూస్‌ని ఒక 2-3 అవర్స్ మాత్రం అల్సర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇంకే ఫుడ్ తీసుకోవద్దు. అప్పుడే ఈ జ్యూస్ అనేది మంచిగా పనిచేస్తది. అంతేకాదు మన స్టమక్‌లో ఒక గుడ్ బ్యాక్టీరియాని జనరేట్ చేయడానికి ఇదొక మంచి ప్రోబయోటిక్‌గా గూడా హెల్ప్ అవుతదనమాట. మనం యోగర్ట్ తింటాం గదా! యోగర్ట్ కూడా ఒక మంచి ప్రోబయోటిక్ అనమాట. సో, దాని ప్లేస్‌లో దీన్ని మనం రీప్లేస్ చేసుకొని తాగొచ్చు. సో, రెగ్యులర్‌గా తాగడానికైతే ట్రై చేయండి. అట్‌లీస్ట్ వారానికొక్కసారైనా లేదా 10 రోజులకొక్కసారైనా ఇలాంటి జ్యూస్ తాగడానికి ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉంటది. అండ్ ఈరోజైతే మా బ్రేక్‌ఫాస్ట్ సింపుల్ అనమాట. రాగి జావతోని కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏసిచ్చాను. అండ్ అలానే ఒక ఫ్రూట్, డేట్స్, లడ్డు అండ్ కొబ్బరి. కొబ్బరి కూడా చాలా మంచిది పిల్లలకి కానీ, మనకి కానీ. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేనిక్కడ లంచ్‌కి ఈ తియ్యని గుమ్మడికాయ అనమాట. సో, ఇంగ్లీష్‌లో అయితే పంప్కిన్ అంటారు. తెలుగులో అయితే తియ్యని గుమ్మడికాయ అని అంటారనమాట. సో, మేము కూడా అంతకుముందు తినేవాళ్ళం కాదు. సో, నేను చాలా అంటే ఒక 4 ఇయర్స్ నుంచి అయితే దీన్ని మా డైట్‌లో ఇంక్లూడ్ చేశాను. నేను మా పాపకి చిన్నగా ఉన్నప్పుడు తనకి ఓన్లీ లిక్విడ్స్ నేనిస్తున్నప్పుడు, ఇంకా ఫుడ్ అయితే అలవాటు చేయనప్పుడు మాత్రం మనం ప్యూరీస్ ఇస్తాం గదా! అట్లా నేను దీన్ని ఉడకబెట్టి ప్యూరీలాగా చేసి ఇచ్చేదాన్ని. ఎందుకంటే ఇందులో గూడా విటమిన్ బి6, బి5, బి3, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫైబర్ ఒక్కటని కాదు చాలా ఉంటాయి. సో, దీన్ని కూడా మీరు తినడానికి అట్‌లీస్ట్ ఒక వారంలో ఒక్కసారైనా దీన్ని కర్రీ చేసుకొనైనా తినండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది కూడా వెయిట్ లాస్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తది. అండ్ ఇందులో ఉన్న ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే, ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటది. దానివల్ల ఏమవుతదంటే, మన స్కిన్‌కి కావాల్సిన కొల్లాజెన్ ప్రొడక్షన్‌ని ఇది జనరేట్ చేస్తదనమాట. సో, స్కిన్‌కి గూడా చాలా మంచిది. ఇక్కడ నేను మా పాప కోసం అలా ఉడకబెట్టి ప్యూరీలాగా చేసి ఇద్దామని ఉడకబెట్టాను. అండ్ ఇది మామూలుగా మనము ఎక్కువగా చూస్తే బ్రాహ్మిన్స్ ఎక్కువగా తింటారంట ఇది. వాళ్ళు మనం చికెన్, మటన్ ఎలా తింటామో వాళ్ళు ఈ గుమ్మడికాయని అలా తింటారంట. అంత బావుంటదంట టేస్ట్. సో, అలా రెగ్యులర్‌గా తింటారు వాళ్ళు.
కానీ అట్‌లీస్ట్ మనం ఒక్కసారైనా తినడానికి హెసిటేట్ చేస్తూ ఉంటాము. కానీ నన్ను నమ్మండి, ఒక్కసారి ఇలా కర్రీ చేసుకొని తినండి. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనం రెగ్యులర్‌గా కర్రీస్ ఎలా చేస్తామో అలానే చేసుకోవడం. కాకపోతే కొంచెం ఉడకడానికి టైం పడతది. మనం కుక్కర్‌లో పెట్టి ఉడికించేంత టైం ఏం పట్టదు. నార్మల్‌గా మనం ఒక గిన్నెలో వండుకుంటే ఎలా ఉడుకుతుందో అలానే ఉడుకుతుంది. అంత సింపుల్‌గా ఒక 10 మినిట్స్‌లో కర్రీ అయిపోతదండి. ఇంకా మంచి టేస్ట్ కోసం కొంచెం పచ్చి కొబ్బరి తురిమి వేసుకోండి. చాలా బావుంటది. కానీ కంపల్సరీ ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకొకసారి కామెంట్ చేయండి. మీరు తిన్నప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంక ఈరోజైతే లంచ్‌కి నేను అలా ప్యాక్ చేసేసాను. మా పాపకైతే ఇంకిక్కడ ప్యూరీలాగా చేసి పెట్టాను డేట్స్ సిరప్ ఏసి. ఇంకా మీలో ఎంతమందికి తెలుసు ఇలా గాడిద పాలు తాగిపిస్తే పిల్లలకి మంచిది అని? ఉబ్బసం, దగ్గు ఇవన్నీ రాకుండా ఉంటాయంటారు గదా! కాకపోతే మీకు తెలియని ఇంకొక విషయం తెలుసా? ఇది మన తల్లిపాలు ఎంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయో అంతకన్నా ఎక్కువగా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయంట ఈ గాడిద పాలల్లో. సో, మా ఇంటి ముందుకొచ్చింది. సో, బృందాకి తాగిపిద్దామని తీసుకున్నాము. తనిచ్చే ఆ ఒక్క చిన్న డబ్బా పాలు ఒక్కసారికి 300 అంట. కాకపోతే కంపల్సరీ తాగించాలి గాబట్టి తీసుకున్నాము. అండ్ ఆహ్, ఆవు పాలు మంచియంటారు గదా! ఆవు పాల కన్నా ఇంకా మంచివి ఈ గాడిద పాలు. సో, చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. పిల్లలకి చాలా మంచిది. వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది. అండ్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా తగ్గుతదంట. సో, పిల్లలకైతే తాగించాలి అని చాలామంది చెప్తారు. అండ్ బృందకి పాపం ఫస్ట్ టైమ్ తాగించినప్పుడు ఏడ్చింది. కానీ ఆ పాలని 3 టైమ్స్ ఒక డేలో తాగించాలి అని అన్నారు. సో, మార్నింగ్ అయితే తాగిచ్చేసాము. ఇంకా ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్నాము వైఫై పెట్టివ్వాలి అని. ఎందుకనంటే వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పటికి నాకు మొబైల్ డేటాతో చాలా టైం పడుతుంది. అందుకని జెప్పేసి ఇంకా చాలా ప్లాన్స్ మేము చూసాము. కాకపోతే ఇంకా ఎయిర్‌టెల్ వాళ్ళది నచ్చింది. సో, ఇంకా మార్నింగ్ అయితే వచ్చి డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకున్నారనమాట. ఇంకా నా ఆఫ్టర్‌నూన్ అన్ని వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత బృందాకి అండ్ వాళ్ళ డ్యాడీ కోసమని స్నాక్స్ చేస్తున్నాను. ఇద్దరికీ స్వీట్ అంటే బాగా ఇష్టం. సో, నే నాకంతగా స్వీట్స్ ఎక్కువ చేయడం రాదు. కానీ ఇలా సింపుల్‌వయితే కొంచెం ఈజీగా చేసేస్తాను. ఇవైతే తొందరగా అవుతాయి. అరిసెలు మనం చేస్తాం గదా! పాకం పట్టుకొని. అలా కాకుండా ఇలా ఇన్‌స్టాంట్‌గా గూడా చేసుకోవచ్చనమాట. సో, నేను ఒక కప్పు బియ్యం పిండికి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలానే సేమ్ ఒకటే కప్పు బెల్లం తీసుకున్నాను. సో, మనం బెల్లంని కొంచెం వాటర్ ఇంత అని ఏముండదు. కొద్దిగా వాటర్ అంటే బెల్లం కరిగేంత వరకి వాటరేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. అది బాగా కరగాలి. ఇలా ఉండలు గూడా ఉండకూడదనమాట. కరిగిన తర్వాత మనం కొంచెం జాలితోని వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో కూడా కొన్ని అంటే దుమ్ము అదంతా వస్తది గదా! సో, అందుకోసం. ఇంకా ఈ 2 పిండ్లు కలుపుకున్న తర్వాత నా దగ్గర యాలకుల పొడి లేదు. అందుకని జెప్పేసి నేను అవే వేశాను డైరెక్ట్. ఇంకా ఏం లేదు సింపుల్‌గా ఆ బెల్లం కరిగించిన నీళ్ళని మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో దాంట్లో వేసుకొని కొద్దిగా కలపాలనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. సో, ఇంకా కలిపిన తర్వాత కూడా కొంచెం చేతితో కూడా మనం ఇలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే కూడా టేస్ట్ బావుంటది. అండ్ పిండి గూడా సాఫ్ట్ అయితదనమాట. సో, అరిసెలు చేసుకోలేను అని అనుకున్న వాళ్ళు ఇలా డిఫరెంట్‌గా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతది. మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో అయిపోతదండి. అండ్ స్వీట్ కూడా మీరెక్కువ కావాలి అంటే 1 ½ కప్ కూడా బెల్లం వేసుకోవచ్చు. ఇంకా దాన్ని మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం ఇలా చిన్నగా చేసుకోవాలి. నాకైతే అంత పెద్దగా చేయడం ఇష్టం ఉండదు. అందుకే చిన్నగా చేశాననమాట. మనం ఈలోపు నూనె కాగబెట్టుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రం వేస్తేనే బాగా పొంగొస్తాయన్నమాట అవి. సో, చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అరిసెలు. అండ్ మా ఫ్యామిలీలో గూడా చాలా మందికొచ్చేది గాదు ఈ పాకం బట్టి చేసే అరిసెలు. అప్పుడు తెలీదనమాట ఇలా జేస్తారు అని. సో, ఇంకా ఇలా సింపుల్‌గా గూడా పాకం లేకుండా చేసుకోవచ్చు. సో, ఇంకా మనకి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసేస్తే ఇంకా రెడీ అయిపోయినట్టే అనమాట. సో, ఇంక నేను అలా ప్రిపేర్ చేసేసాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పట్టింది నాకు. సో, డెఫినెట్‌గా మీరు గూడా ఒక్కసారి ఈ రెసిపీనైతే ట్రై జేయండి. చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకా ఇదంతా నేను చేసుకొని ఇలా కూర్చున్నానో లేదో నెట్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళొచ్చారనమాట. ఇదైతే మేము ఎయిర్‌టెల్ కనెక్షన్ తీసుకున్నాము. మా ఏరియాలో ఎక్కువగా ఎయిర్‌టెల్ కనెక్షన్సే ఉన్నాయి. అండ్ సిగ్నల్ కూడా బాగా వస్తది. మనకి 10 ఎంబీబీఎస్ స్పీడ్‌తోని అన్‌లిమిటెడ్ నెట్ ఇస్తారు వీళ్ళు. అండ్ అలానే 550 ప్లస్ ఛానెల్స్ కూడా వస్తాయి మనకి.
ఆహ్, నాకు అంతకుముందు మొబైల్ డేటాతో చాలా ప్రాబ్లమ్ అయ్యేది వీడియో అప్‌లోడ్ చేయాలి అనంటే. ఫైనల్లీ ఇంకా వైఫై కనెక్షన్‌తో నాకు వీడియో అప్‌లోడింగ్స్ కూడా బానే అవుతున్నాయి ఇప్పుడు. అండ్ ఇదైతే 5 మంత్స్ ప్యాకేజ్ అయితే ఫస్ట్ మనం తీసుకోవాలి. తర్వాత నుండి పర్ మంత్ 450 పడతదంట. మాకు 5 మంత్స్ ప్యాకేజ్‌కి 3000 చార్జ్ చేశారు. అండ్ ఇన్‌స్టాలేషన్ కూడా ఎక్స్‌ట్రా ఏం చార్జ్ చేయలేదు. ఇంకా నెట్ కనెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళెళ్లారు కదా! వాళ్ళని చూసి మా బృంద గూడా ఒక స్క్రూ డ్రైవర్ పట్టుకొని వాళ్ళు చేసినట్టు చేస్తుంది. సో, ఇంకా పిల్లలు అంతే గదండీ! ఏది చూస్తే అది ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో, ఇదండి ఈ రోజటి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. కంపల్సరీ యాష్‌గార్డ్ జ్యూస్ అండ్ పంకిన్ కర్రీ కంపల్సరీ ట్రై చేయండి. ఎలా ఉందో గూడా నాకు చెప్పండి. అండ్ ఎప్పుడు హెల్తీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్.